నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జన్నార మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఓఆర్ కొత్త చట్టాన్ని రూపొందించిందన్నారు. ఈ చట్టం వల్ల నిజమైన భూమి యజమానికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. తమ పరిధిలో పరిష్కారం కాని కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం నిరుపేద రైతుల కోసం ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి వీలుంటుందని అన్నారు. గతంలో ఉన్న ధరణి స్థానంలో ఈ కొత్త చట్టం రూపొందించారని, దీనివల్ల భూ సమస్యలుంటే చాలా వరకు జిల్లా పరిధిలోనే పరిష్కరించబడతాయని, కొత్త చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భూభారతి చట్టం వల్ల అనేక సమస్యలకు పరిష్కార మార్గం సులభతరమవుతుందని, నిరుపేద రైతులకు డబ్బులు ఖర్చు లేకుండా త్వరితగతిన భూ సమస్య పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. జన్నార మండల్ రైతు వేదిక కేంద్రంలో ప్రజాప్రతినిధులతోటి, అధికారులతోటి, రైతుల ప్రతినిధితోటి ఈ భూభారతి చట్టం గురించి కొత్త వచ్చిన రూల్స్ గురించి అవగాహన కార్యక్రమం పెట్టాము. సో దాదాపు మొత్తం రైతు వేదిక ఫీల్ అయింది, అందరూ విన్నారు. మనకి భూభారతి అండ్ ధరణి చట్టంలో ఆర్ఓఆర్ 2020లో ఏం తేడా ఉన్నాయి, ధరణి చట్టం కింద రైతులకి ఎట్లా నష్టం జరిగింది, వాళ్ళకి ఇష్యూ ఎందుకు సార్ట్ అవుట్ కాలేదు, పర్టికులర్గా పార్ట్ బి ఉన్న అంటే నాన్ సైన్ డిజిటల్ నాన్ సైన్ అంటే పాఠ్య పుస్తకాలలో సిగ్నేచర్ లేకుండా ఉంటుంది అంటే వాళ్ళకి ఎలాంటిగా బెనిఫిట్స్ రావు, రైతు భరోసా రావు, మిగతా బీమా రావు, ఏమీ రావు, పిఎం కిసాన్ కూడా రావు. సో అట్లా ఉన్న కేసెస్ ఎందుకు ఉన్నాయి, కొత్త చట్టంలో ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, అపీల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, సాదా బైనామా రెగ్యులరైజేషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి, మ్యాప్స్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఉచితంగా లీగల్ హెల్ప్ ప్రొవిజన్స్ ఉన్నాయి, చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. దాంతోపాటు మనము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఈ అవగాహన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక మండల్ సెలెక్ట్ చేసేసి ఆ మండల్లో ఉన్న అన్ని రకాల ఇష్యూ ఒక టైం బౌండ్ మేనర్లో సార్ట్అవుట్ చేసేసి మనకి ఇంకా ఏమైనా ఇష్యూ ఉంటుంది దానికి మనం ఎలా సార్ట్అవుట్ చేయగలుగుతాము, దానికి సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలి, అట్లా సీఎం గారు ఆదేశించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు తన నివాసంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి 345 మంది లబ్ధిదారులకు 1,17,22,500 రూపాయల విలువల గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా నిరుపేదలందరికీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తుందని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. గత పాలకులలాగా దాచుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదని, ప్రజా సంక్షేమం మాత్రమే తెలుసని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన అధికారులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం మొత్తం మీద మంచిర్యాల నియోజకవర్గం ఒక్కటే జరిగింది, ఇక్కడ ఏ జరగదు. దానికి మీకు శిరస్సు వంచి నేను ప్రాధాన్యత చేస్తున్నా. దానికి ఏ రకంగా చేసి రుణం తీసుకుని లేదు, ఖచ్చితంగా నేను ఉన్న రోజు దానికి మీకు సేవ చేసి రుణం తీసుకుని ఏదైతే నాకు కుటుంబంలో మనిషి ఒక కుటుంబం పెద్ద చేసిందో ఈరోజు మీకు ఈ సందర్భంగా చెప్తున్నా. 3 లక్షల మంది ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు నా కుటుంబ సభ్యులే. అన్ని కుటుంబాలకు నేనే పెద్ద దిక్కు. ప్రతి కుటుంబంలో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మీ సమస్యకు మీకు నేను అడ్డంగా ఉండి ఆ సమస్యను పరిష్కరించాలని నిద్రపోవడం చెప్పి నేను ఎన్నికల చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా. ఖచ్చితంగా అదే దిశగా ప్రయాణం చేస్తున్నాను. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీ 71, నస్పూర్ మున్సిపాలిటీ 29, హాజీపూర్ మండల్ 27, లక్షపేట్ 94. మా ఎంఆర్ఓ చెప్తానప్పుడు అందరికన్నా నాకు 94 దండపల్లి మండల్ 32, టోటల్ వచ్చేసి 253 ఈరోజు ఇస్తున్నాం. ఇది ఎన్నోసార్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కళ్యాణ లక్ష్మి 1755 అని చెప్పిన కరెక్ట్ లెక్క. మంచిర్యాల మున్సిపాలిటీ ఇప్పటి వరకు 421 కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ. కళ్యాణ లక్ష్మి మంచిర్యాల మున్సిపాలిటీ 509, నస్పూర్ మున్సిపాలిటీ ఇప్పటి వరకు 233, హాజీపూర్ మండల్ 203, లక్ష్పేట్ మండల్ 374, దండేపల్లి మండల్ 420, మొత్తం కలిసి 1739 సీఎం రిలీఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తాం. సీఎం రిలీఫ్కి సంబంధించిన మటుకు 8వ విడత మంచిర్యాల మున్సిపాలిటీ 83, నస్పూర్ మున్సిపాలిటీ 34, హాజీపూర్ మండల్ 60, లక్ష్పేట మున్సిపాలిటీ 20,
లక్ష్మీపేట మండలం 37, దండపల్లి మండలం 84, మిగతా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు జిల్లా వాళ్ళు ఉన్నారు. మొత్తం చెప్పినట్టు 1755 ఇప్పటివరకు కూడా ఇది కలుపుకొని ఇవ్వడం జరుగుతుంది. 2 కలిపితే దాదాపు 3500, 3600 అయింది. ఏ కార్యక్రమం తీసుకున్నా మంచిర్యాల నుంచి మొదలయ్యే విధంగా. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లు ఛార్జిషీట్లో నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మంచిర్యాల పట్టణంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు వద్ద డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జిషీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ ఈరోజు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడీ ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జిషీట్లో చేర్చడం జరిగిందని, కేవలం కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షపూరితంగా కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టడానికే ఈడీ సంస్థను వాడుకొని ఈ విధంగా చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయమై దేశవ్యాప్తంగా ఈ రోజు ఈడీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని A1, A2గా పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఈడీ ద్వారా రాజకీయ కక్షపూరితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. నేషనల్ హెరాల్డ్ అనేది అది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమానికి పూర్వం నెహ్రూ గారు స్థాపించిన పత్రిక. అది ఆయన ఏజేఎల్ అన్న ఒక అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి దాని నిర్వహణలో నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమానికి ముందు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన దేశవాసుల గొంతును వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ స్థాపించిన పత్రిక అది. దానికి అది 2008 వరకు కూడా నడిచింది. అయితే ఆ పత్రికకి ఒక 2000 కోట్ల ఆస్తులు ఉన్నాయి ప్రస్తుతం అని చెప్పి మన న్యూఢిల్లీలో, లక్నోలో, అలాగే బాంబేలో. అయితే ఆ పత్రిక అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆ పత్రిక నడపడానికి దానికి డబ్బులు అనేది, ఆర్థిక సహాయం అనేది చేయడం జరిగింది. అయితే అది తిరిగి చెల్లించలేకుండా నష్టాలతో 2008లో మూతపడిపోయింది ఆ పత్రిక. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు డబ్బులు ఇచ్చిందో దాంట్లో భాగంగా యంగ్ ఇండియా లిమిటెడ్ అనే దానికి ఆ పత్రికకు సంబంధించిన కొన్ని ఆస్తులు అనేటివి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. అయితే దీంట్లో అవకతవకలు జరిగినాయని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మీద దీన్ని కోర్టుకు తీసుకొని రావడం జరిగింది. అయితే అది కాంగ్రెస్ సంబంధించిన నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఏజేఎల్ లిమిటెడ్ అది వేయలేదు కేసు. బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కేసు వేసింది. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆస్తులు. అవి ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ అనేది కూడా దానికి కూడా దీని క్రయ విక్రయ అధికారాలన్నిటివి లేవు. అది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. అయితే ఒక కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్లో కల్పించుకొని దాంట్లో సోనియా గాంధీ గారిని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ ఇబ్బంది పెట్టాలి, కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తే ఇక అసలు ఈ దేశంలో వాళ్ళకి ప్రతిపక్షం అనేది ఉండదు అన్న భావనతోని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అయితే దీన్ని ఆధారంగా చేసుకొని ఈడీ ఏం చేస్తుందంటే ఆ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తుల్ని మొత్తం అది స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. ఇప్పటికే బాంబేలో ఉన్న నేషనల్ హెరాల్డ్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి అది రెంట్కి ఇచ్చిన అవన్నీ కూడా ఆ రెంట్స్ అన్నీ ఈడీనే మాకే చెల్లించాలి అని చెప్పడం జరిగింది. ఏజేఎల్ సంస్థకు చెందిన 700 కోట్ల ప్రాపర్టీస్ ఆల్రెడీ ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ దగ్గర అసలు డబ్బులు అనేటివి ఉండొద్దు, వాటికి ఆస్తులు అనేటివి ఉండొద్దు అని చెప్పేసి ఒక కక్షపూరితంగా చేస్తున్న పని ఇది. ఇప్పుడు మరి బీజేపీకి కూడా ఆర్ఎస్ఎస్ సంస్థకి ఎన్నో దేశవ్యాప్తంగా వాళ్ళకు కూడా ఎన్నో ఆస్తులు అనేటివి ఉన్నాయి. మనం ఢిల్లీలో చూస్తే బీజేపీ ఆఫీస్ 7 స్టార్ ఆఫీస్ కట్టుకున్నారు వాళ్ళు. మరి ఒక పార్టీగా వాళ్ళకు ఆస్తులు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తులు అనేటివి పూర్తిగా జప్తు చేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది.
దాంట్లో రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఇద్దరిని కూడా అక్యూజ్డ్గా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మళ్ళీ 25th విచారణ ఉంటుందని చెప్తున్నారు. మొట్టమొదటిసారి వాళ్ళని A1 A2గా చేయడం జరిగింది, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అయితే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దేశవ్యాప్తంగా. ఒక కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ని మీరు దాన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఒక ఫాల్స్ కేసు ఒకటి నమోదు చేసి, అది కూడా ఒక బీజేపీ ఎంపీ ద్వారా చేయించి, ఆ సంస్థకు సంబంధించిన ఆస్తులన్నింటినీ అవి మనకు ఫ్రీడమ్ మూమెంట్ టైంలో నెహ్రూ గారు ప్రారంభించిన ఒక AJL సంస్థకు సంబంధించిన ఆస్తులన్నింటిని కూడా స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న కుట్రపూరిత వ్యవహారం ఇది. దానికి వ్యతిరేకంగా మేము దేశవ్యాప్తంగా ఇవాళ ధర్నాలు అనేటివి చేస్తున్నాం. రేపు హైదరాబాద్లో ED ఆఫీస్ ముందు దీని గురించి నిరసనలు చేయడం అనేది. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని రామకృష్ణపూర్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ గాంధీ కుటుంబం చరిష్మా కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, ఇప్పటికే పలు కోర్టులు తీర్పును ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రతో ప్రజల్లో పెరిగిన ఆదరణ చూసి ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం పనికిమాలిన కేసులు పెడుతుందని ఆరోపించారు. ఆధారాలతోనే సృష్టించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి ఆధారాలను తప్పించాలి, ఆధారాలను కోల్పోయే విధంగా ప్రజల ఒక వ్యతిరేకత తీసుకురావాలనే ఆకాంక్షతోని ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి భాజపా పార్టీ అధినాయకత్వం ఉందో, సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ మీద ఒక అక్రమ కేసుతో ఛార్జ్షీటు వేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలా ఒకటే అడుగుతున్నాం, భారతదేశం లోపల భాజపా పార్టీ ఎక్కడైతే ఏ రాష్ట్రాలతో ఎన్నికలు జరుగుతాయో ఆ రాష్ట్రాల్లో ఈడీని, సిబిఐని ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఇళ్లపై సోదాలను, దాడులు చేస్తూ విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది భారతదేశాన్ని. రాజకీయ పార్టీలకు మనుగడ లేకుండా ఇలా దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ అధినాయకత్వానికి ఉన్నటువంటి నాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిపై ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఇలా ఛార్జ్షీట్ దాఖలు చేస్తుందో వెంటనే రద్దు చేసుకోవాల్సిందిగా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని, ఇవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్ని కేవలం బీజేపీ ప్రభుత్వ సంస్థలుగా మార్చుకొని వాటిని ప్రయోగించి వీళ్ళని భయభ్రాంతకు గురి చేసి వీళ్ళకు ఉన్నటువంటి ఆదరణను పోగొట్టేటువంటి ప్రయత్నం చేసింది. కేవలం ఇది రాజకీయ కక్షతోనే జరిగేటువంటి ఒక కుట్ర తప్పితే, ప్రతిపక్షాల గొంతులు నొక్కేటువంటి చర్య తప్పితే ఇది మరొకటి కాదు. నిజానికి అక్కడ విచారణకు హాజరవుతున్నటువంటి వాళ్ళలో కూడా ఇక్కడ అక్రమ సంపాదన కానీ, అక్రమార్జన కానీ ఏది లేదు. ఇదంతా కూడా కేవలం బీజేపీ ఆడుతున్నటువంటి ఒక దొంగ నాటకం. బీజేపీ కేవలం ఈడీని తమ సొంత సంస్థగా ఉపయోగించుకొని నాయకులైనటువంటి వీరిపైన వాళ్ళు కేసును వేసేటువంటి ప్రయత్నం చేసి గాంధీ కుటుంబం పైన ఉన్నటువంటి ఒక కుట్రను వాళ్ళు పురిగొల్పుతా ఉన్నారు. వారి యొక్క చరిష్మాను దెబ్బతీసేటువంటి విధంగా ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఆల్రెడీ గమనించి 400 ఇస్ బార్ 400 అనేటువంటి ఒక 400 సీట్లు అనేటువంటిది వాళ్ళని 280కి తీసుకుపోయారు. కేవలం వాళ్ళ యొక్క కూటమితో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఒక బీజేపీ పార్టీ రానున్నటువంటి కాలంలో కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్పి రానున్నటువంటి ఒక ఎన్నికల్లో కూడా వాళ్ళని ఖచ్చితంగా ఓడగొట్టి వారికి తగిన బుద్ధి చెప్తారనిపిస్తుంది. కాగా చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహించారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీ గారికి, మన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంతకు ముందుకే ఉపసంహరించుకోవాలని చెప్పి, అందులో ఎలాంటి తప్పు లేదని చెప్పి కోర్టును నిర్ధారించడం జరిగింది. దాన్ని బీజేపీ నాయకులు, మన కేంద్ర గవర్నమెంట్ రాహుల్ గాంధీకి వచ్చే ఆదరణ ఓర్చుకోలేక తప్పుడు సమాచారాలు ఇచ్చి ఈడీతోటి దాడులు చేయించడానికి పన్నగం బంది ఆయన నోటీసులు ఇచ్చి చేస్తున్నారు. కాబట్టి మన కాంగ్రెస్ కార్యకర్తలు
డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మన ఎంపీ వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు దాన్ని నిరసిస్తూ ఈరోజు మేము చెన్నూరులో మా కార్యకర్తలందరం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలుపుతూ కాగా సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ మందమరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా ఆసరోకో నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో ఈ రోజు మందమరి మార్కెట్ అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ దర్యాప్తు సంస్థను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్షతో సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు మందమరి పట్టణ కేంద్రంలో చెన్నూరు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాపారస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అందరం కూడా ఒకసారి మనసు పెట్టి ఆలోచించి మరి మన నాయకులను ఈ పాలు చేస్తున్నారంటే మన దేశంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీని పక్కకు పెట్టించి అక్రమ కేసులు పెడితే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు. మనం అంతా ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. ఈనాడు మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద కేసులు అక్రమ కేసులు పెట్టిందంటే రేపు మన నాయకులు కార్యకర్తల మీద విపరీతమైన కేసులు పెట్టి మనల్ని జైల్లోకి పంపించి మనల్ని అధోగతి పాలు చేస్తే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని వాళ్ళు అక్రమంగా ఇవన్నీ చేసి వాళ్ళు పోరాటం చేసి లేనిపోని అని చేసి మన దగ్గర కేసులు పెట్టి వాళ్ళ పరిపాలన దేశవ్యాప్తంగా వాళ్ళది పెట్టినట్టయితే మనం బ్రతకలేము. బ్రిటిష్ పరిపాలన ఉంటుంది. ఈ బ్రిటిష్ పరిపాలన వల్ల ఇదివరకు మనం బ్రతకలేని పరిస్థితి. మన నాయకులంతా పోరాటం చేయడం వల్లనే, మహాత్మా గాంధీ కానుంచి ప్రతి ఒక్కరు పోరాటం చేయడం వల్లనే మరి ఈరోజు అంబేద్కర్ గారు ఎప్పుడైతే పోరాటం మొదలుపెట్టిండ్రో ఆ పోరాటం వల్లనే ఈరోజు మనకు అన్ని స్వాతంత్రం వచ్చింది. మనకి ఈరోజు స్వేచ్ఛ కలిగింది. ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వారి సాక్షిగా ఈరోజు మా పోరాటం మొదలుపెట్టినాం. ఇది అయ్యేంత దాకా ఆగేది లేదు. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రజలను మనం కాపాడుకున్నామన్నారు. ప్రతి ఒక్కరం పోరాటం చేయాలని చెప్పి దీని పరంగా మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి పైన 25 తారీఖున ఏదైతే ఈడీ విచారణ ఉండదో దాన్ని విరమించుకొని ఈ అక్రమ కేసులు తీసేసి నీతి నిజాయితీగా పరిపాలించాలని చెప్పేసి నేను బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నేను వారిని వ్యతిరేకిస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మొండి వైఖరి నిరసనగా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దానిని మందమరి కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాదు మీరు ఈడీ దాఖలు చేయాల్సింది, అంబానీ ఆదానీల మీద మీరు ఈడీ రైట్స్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని రానున్న రోజులలో రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి పైన మీరు దాఖలు చేసినటువంటి ఈడీ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి మేము బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. కేతన్పల్లి మున్సిపాలిటీలోని 15వ వార్డు మల్లికార్జున నగర్లో మాజీ కౌన్సిలర్ బింగి శివాని, శివకిరణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు మల్లికార్జున నగర్లో మాజీ కౌన్సిలర్ బింగి శివాని, శివకిరణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సీసీ రోడ్లకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 7.5 లక్షల రూపాయల నిధులతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, నాయకులు గాండ్ల సమ్మయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్, నీలం శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రామకృష్ణపురం పట్టణం అభివృద్ధి దిశగా పోతుందని, అదే కాకుండా నిన్ననే మన చిరకాల స్వప్నమైనటువంటి కేతన్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిని గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా గడ్డం వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల ఫ్లైఓవర్ కూడా మనం ఓపెన్ చేయించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, దానికి బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల లైటింగ్ సిస్టమ్ కాలేదు. వచ్చే నెల చివరికల్లా లైటింగ్ సిస్టమ్ని పూర్తిగా ఏర్పాటు చేస్తాం. కనుక బండి మీద కానీ కార్ల మీద ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ బ్రిడ్జి మీద కొంచెం జాగ్రత్తగా పోవాల్సిందిగా నిన్న శాసనసభ్యులు చెప్పడం జరిగింది. కనుక మీరందరూ కూడా అదే దృష్టిలో పెట్టుకొని పోవాల్సిందిగా కోరుతూ ఈ అభివృద్ధి పథకంలో వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెరాజు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గాళ్ళ సమ్మన్న గారు, మిగతా ఐఎన్టీసీ నాయకులు, కార్యకర్తలందరి సమక్షంలో మేము అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అభివృద్ధిలో మేము ఎప్పుడు కూడా వెనుకపోయేది లేదు. ప్రజల పక్షాల ఉండి సేవ చేస్తామని, అదే కాకుండా 2 నెలల లోపల రేషన్ కార్డులు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కనుక ప్రజలందరూ కూడా గుర్తించాలని, అదే కాక గౌరవ
పార్లమెంటు సభ్యులు రిటైర్డ్ కార్మికుల కోసం పెన్షన్ స్కీమ్ పెంచాలనే ఉద్దేశంతో వారు పార్లమెంట్లో ఫైట్ చేస్తున్నారు. తప్పకుండా వచ్చే రోజుల లోపల కూడా పూర్తి స్థాయిలో పెన్షన్ స్కీమ్లు అందజేసే ప్రయత్నం చేస్తామని ప్రతి ఒక్కరికి పేరు పేరుగా కోరుకుంటూ వచ్చేటువంటి స్థానిక ఎన్నికల లోపల పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ తరఫున వేడుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారి ఆశీస్సులతో ఈరోజు 15వ వార్డు మల్లికార్జున నగర్లో 7,50,000 రూపాయల నగదుతో సీసీ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు పల్లెరాజు గారు మరియు పిసిసి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి గారు మరియు కాళ్ళ సమ్మన్న గారు, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి అన్న గారికి, శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి మరియు మిగతా నాయకులందరికీ, ముఖ్యంగా వార్డు ప్రజలకు, ఆ వార్డు అభివృద్ధికి సహకరిస్తున్న వార్డు ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ. మందమరి యాపల ప్రాంతంలో సీతారాముల విగ్రహాలతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. కోదండ రామాలయంలోని సీతారామచంద్ర స్వాముల వారిని రామాలయం వీధి నుంచి ప్రారంభమై అబ్రహం నగర్ జిఎం ఆఫీస్ మీదుగా కన్నుల పండుగగా ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. శోభాయాత్రలో రామనామ సంకీర్తనలు ఆలపిస్తూ యువకులు నృత్యాలు చేశారు. ఈ యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రవి పాండే మాట్లాడుతూ సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా భక్తుల రామనామ స్మరణతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శోభాయాత్రలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర స్థానిక శ్రీ కోదండ రామాలయం నుండి యాపల్ పురవీధుల నుండి తిరుగుతూ స్వామివారు అంగరంగ వైభవంగా భక్తుల యొక్క రామనామస్మరణ వల్ల, అలాగే భక్తుల యొక్క కోలాహట వల్ల స్వామివారు అంగరంగ వైభవంగా ఊరేగుతుంటూ యాపల్ పురవీధులుగా తిరుగుతూ మళ్ళా రాత్రి వరకు కూడా ఆ స్వామివారు ఆలయం చేరుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలి. అలాగే స్వామివారు ప్రతి ఒక్కరు కూడా రక్షణ కల్పిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో స్వామివారిని ఈ విధంగా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. కావున స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరి ఉండాలని, నిత్యము స్వామివారి నామస్మరణ కూడా ఈ ప్రాంతం అంతా కూడా భారీ మోగాలని కోరుకుంటూ జగిత్యాల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. వరంగల్లో నిర్వహించే సభకు తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. तो आप संजय ना से पूछिए, कहीं भी मिलेंगे रास्ते में तो उनको जरूर टोकिए। अगर आप कांग्रेस पार्टी में शामिल हो गए तो किसके फायदा के लिए शामिल हो गए? किसी बच्चों के वास्ते शामिल हुए, किसी औरतों को बेनिफिट के वास्ते शामिल हुए, किसी रैयतों के बेनिफिट के वास्ते शामिल हुए, किसके बेनिफिट के लिए आप कांग्रेस पार्टी में शामिल हुए? ये सवाल उनसे जरूर पूछिए, क्योंकि केसीआर साहब अखिलतों के हमदर्द है। उन्होंने अलग बहुत सारे स्कीम बनाए। शादी मुबारक अगर स्कीम लेके आए तो सिर्फ हिंदुस्तान में केसीआर साहब लेके आए। रमजान के टाइम पे तो गरीब मुसलमानों को कपड़े दिए पूरे हिंदुस्तान में, तो सिर्फ एक ही सीएम साहब थे, केसीआर साहब थे। మనం ఏ పండుగ వచ్చినా, సేవాల జయంతి వచ్చినా అఫీషియల్గా వేసుకున్నాం, క్రిస్మస్ పండుగ వచ్చినా అఫీషియల్గా వేసుకున్నాం, అంబేద్కర్ జయంతి అయినా అఫీషియల్గా వేసుకున్నాం. ఇట్లా ప్రతి ఒక్కటి చేసుకొని ప్రతి ఒక్కరిని గౌరవించుకొని మనం ముందుకెళ్తున్నాం. మన జగిత్యాలలో మీ అందరినీ మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, జగిత్యాల అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే జగిత్యాల. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మాట ఇచ్చిండ్రు, జగిత్యాల జిల్లా ఇస్తాన్నారు, చేసిండ్రు, కాలేజ్ ఇస్తాన్నారు, ఇచ్చిండ్రు. ఇంకా అద్భుతంగా జగిత్యాల డెవలప్ కావాలంటే మళ్ళా గులాబీ జెండానే ఎగరాలి. అది జగిత్యాలలో లోకల్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా, ఎంపీ ఎలక్షన్ దాకా ఎన్నిక ఏదైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయిస్తామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డితో కలిసి పరిగి నియోజకవర్గం సుల్తానపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్ భూమి పూజ చేశారు. పరిగి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల నుండి పలు వినతులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వీకరించారు. పరిగి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, సమస్యలన్నింటినీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు. పరిగి నియోజకవర్గ సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా హౌసింగ్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేపు మన పరిగికి ఇచ్చేయబోతున్నారు. మీకు అందరికీ తెలుసు, ధరణికి వ్యతిరేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షులుగా ఉన్నప్పుడు మన కలెక్టరేట్ దగ్గరనే మనం ధర్నా కార్యక్రమం నిర్వహించినాం. ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామనేప్పుడు ముఖ్యమంత్రిగా కాకుండా చెప్పిండు PCC అధ్యక్షులుగా. ఈరోజు ధరణిని తీసేసి భూభారతి ఒక మంచి పథకాన్ని తీసుకొని ఆల్రెడీ లాంచింగ్ ప్రోగ్రాం రేపు మద్దూరు లోపల సీఎం గారి నియోజకవర్గం లోపల రేపు లాంచ్ చేస్తున్నాం ఉదయం 10 గంటలకు. అది చేసుకొని మధ్యాహ్నం టైం లోపల పూడూరులో కూడా అవగాహన సదస్సు దీనిపైన పెట్టడం జరిగింది. ఈ సదస్సుకు పెద్ద ఎత్తున మీరందరూ కూడా తరలి రావాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రి గారు మాతో రివ్యూ తీసుకున్నారు నిన్న. ఆ రివ్యూలో భాగంగా ఏంటంటే ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. SC, ST, BC మహిళా సంఘాల నుంచి ఇద్దరు తీసుకొని చేసినాం మనం. వాళ్ళు సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు, పూర్ ఆఫ్ ది పూరెస్ట్ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, నిల్వ నీడ లేని వాళ్ళు, రోటీ కప్డా ఆర్ మకాన్ అని ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది. తినడానికి తిండి కావాలనే జాతీయ ఉపాధి పథకం ఇచ్చినాం మనం. మీకు అందరూ కూడా తెలుసు, 100 రోజులు పని కల్పిస్తాం. అదేవిధంగా మనకు రోటీ అయితే వచ్చేసింది, ఆ రోటీతోనే మనకు కప్డా కూడా వచ్చేస్తుంది. ఎట్లా అంటే మీకు తెలుసు, ఆ ఉపాధి హామీ పని చేస్తే మనం బట్టలు కుట్టించుకోవచ్చు. అదేవిధంగా ఆ రోటీలో భాగంగా ఏంటంటే మనము ఇంతకుముందు దొడ్డు బియ్యం తింటుంటివి, ఇప్పుడు సన్న బియ్యం వేయడం అనేది స్టార్ట్ చేసేసినాం. ప్రతి ఇంట్లో కూడా ఒక మనిషికి 6 కిలోల చొప్పున, 4 ఉంటే 24 కిలోలు, 6 ఉంటే మనం 36 కిలోలు కూడా ఇచ్చినాం. ఈ నెల 27న వరంగల్లో నిర్వహిస్తున్న ఆవిర్భావ సభకు సంబంధించిన ప్రచారాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల పట్టణంలో నిర్వహించారు. పట్టణంలో ఆమె సభకు సంబంధించిన వాల్ రైటింగ్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు క్యాడర్ను ఆహ్వానిస్తూ వాల్ పెయింటింగ్ రాసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు ఇంటికొకరు తరలి రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ కవిత. ఇటు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.